మిథున రాశి వారికి గురుగ్రహం ప్రవేశిస్తోంది మిథున రాశిలోకి మిథున లగ్నంలోకి. అంటే ఎవరైతే మృగశిర 3-4 పాదాలకి, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలకు చెంది ఉంటారు వారందరూ మిథున రాశి లేదా మిథున లగ్నము అంటే జన్మతః నక్షత్రము వేరే రాశిలో ఉన్నప్పటికీ కూడా పుట్టినటువంటి లగ్నం గనక మిథున లగ్నం అయినట్టయితే వారికి కూడా వర్తిస్తుంది. కాబట్టి మిథున రాశి వారు దాదాపు 2018-2019 సంవత్సరం నుంచి కొద్దిగా ఆర్థికపరమైన ఒడిదుడుకులు, అలాగే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఇట్లాంటివి పడుతూ వస్తున్నారు. మరి ఇప్పుడు గురుగ్రహం ప్రవేశం జరిగింది కాబట్టి, మొన్న గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించింది కాబట్టి మరి ఇది మనకు ఊరటనిస్తుందా అని మనం ఆలోచిస్తే, సహజంగా మనం చెప్పుకున్నాం గతంలో శుభగ్రహాలన్నీ కూడా మనకి శుభాన్ని చేయాల్సిన అవసరం లేదు, అలాగే పాపగ్రహాలన్నీ కూడా అందరికీ పాపాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఇది మన జన్మ లగ్నంలో లేదా జన్మ రాశిలో ఎక్కడైనా ఒకవేళ శనిగ్రహం అత్యద్భుతమైన ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఉన్నట్లయితే అప్పుడు ఇక్కడ వచ్చేటువంటి అంత ఇబ్బందులు కనబడకపోవచ్చు. కాబట్టి అందరూ కేవలం మనకున్న సమస్యలన్నిటికీ కారణం ఏదో ఏలినాటి శననో, సో ప్రతి సమస్యకి కారణం శనిగ్రహం అని అట్లా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కొక్కసారి మనకి గురుగ్రహం కూడా అనుకూలించకపోవచ్చు, అనారోగ్యానికి కారణం కావచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టచ్చు, అలాగే మనం అప్పులు చేయడానికి కారణం కావచ్చు. ఎందుకంటే గురువు ఫైనాన్షియల్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కిందకు వస్తారు. అంటే ఏంటంటే ఒక వ్యక్తి విద్యాభ్యాసాన్ని లేదా విద్యని ఎటువంటి సమస్యలు లేకుండా కొనసాగించాలి అన్న, ఆర్థికంగా ఎదుగుదల బాగుండాలి అన్న, ఇటువంటి వాటన్నిటికీ కూడా గురుబలం కావాలి. ఆ గురువు గనక అనుకూలంగా లేకపోతే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. విద్యలో విఘాతాలు రావడము, విఘ్నాలు రావడము, అలాగే ఫైనాన్షియల్గా డిస్టర్బెన్స్ రావడం, ఇట్లాంటివన్నీ గురుగ్రహం వల్ల జరుగుతాయి. మరి అటువంటి గురువు ఇప్పుడు మిథున రాశిలోకి ప్రవేశించారు కాబట్టి మరి మిథున రాశి వారికి ఎంతవరకు శుభ ఫలితాలు ఇస్తారు, వారు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం చూద్దాం. మిథున రాశిలో అంటే ఇప్పుడు మిథున రాశికి అధిపతి బుధగ్రహం, అలాగే మిథున రాశి వచ్చి ద్విస్వభావ రాశి. అలాగే ఇప్పుడు గురువు ప్రవేశించింది మృగశిర నక్షత్రం 3వ పాదం తులా నవాంశ అంటే శుక్రగ్రహము. గురు శుక్రులు శత్రువులు, అలాగే గురు బుధులు కూడా శత్రువులు. కాబట్టి మరలా ఇక్కడ ద్విస్వభావ రాశి కాబట్టి ఇది పూర్తిగా ధార్మికంగా ఉంటుంది ఇక్కడ ఈ సంవత్సరం మిథున రాశి వారికి అని మనం చెప్పడానికి అవకాశం లేదు. ఏదైనా శుభ కార్యక్రమాల పేరుతోటి ఖర్చులు పెట్టించవచ్చు, లేదా మిథున రాశి బుధ కారకత్వాలు కాబట్టి వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండేటువంటి లక్షణాలు ఉద్దేశించి రుణాలు చేయవచ్చు, లేదా వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కల్పించవచ్చు. గత సంవత్సరంన్నరగా ఆల్రెడీ కొంత తెచ్చినటువంటి రుణాలకి ఇప్పుడు కొంచెం ప్రెషర్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మిథున రాశి వారికి శని వ్యయ దృష్టి వల్ల కొద్దిగా గృహ సౌఖ్యం లేకపోవడం, ఒక గృహం నిర్మించుకోవాలని చెప్పి పడేటువంటి కష్టాలు ఈ సంవత్సరం కూడా కొంత ఆలస్యం అవ్వడం, పైగా గత 2 సంవత్సరాల నుంచి ఒక స్థలం కొందాము లేదా గృహం నిర్మించుకుందాము అనేటువంటి పరిస్థితుల్లో సతమతం అవుతూ ఆలోచన తెగని పరిస్థితిలో ఉన్నారు. పెద్దల నుంచి రావాల్సినటువంటి ధనాలు కానీ స్థిరచరాస్తులు కానీ ఇంకా పెండింగ్లో ఉండడం ఈ సంవత్సరం అంతం వరకు కూడా కనబడుతూ ఉంది. అలాగే సోదర స్థానము మీతో విభేదించి దూరంగా వెళ్ళడం కానీ, లేదా సోదర వర్గానికి మీరు సపోర్ట్గా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కానీ, లేదా వారి వల్ల మీరు కొంత ఫైనాన్షియల్గా ఏదైనా సెటిల్మెంట్ చేయాల్సిన పరిస్థితి కానీ మిథున రాశి వారికి లేదా మిథున లగ్నం వారికి సంవత్సరం కనబడుతుంది. అలాగే 1-2 సంవత్సరాలుగా ఒక గృహం నిర్మించుకుందాము అని అనుకోవడం, లేదా మీ పేరు మీద ఉన్నటువంటి గృహం కొంత అమ్మివేసి రుణాలు తీర్చడం, లేదా స్థలం కొనుక్కుందామంటే అనుకోని వాతావరణం కూడా గత సంవత్సరం నుంచి కనబడుతోంది. అంటే మీ గత సంవత్సరంతో చూసుకున్నప్పుడు మనం ఒక స్థిరాస్తి అనేటువంటిది కొంత భాగం లాస్ అయ్యే పరిస్థితి నడిచింది. అలాగే మాతృవర్గానికి సంబంధించి కూడా కొంత సమస్యలు ఎదుర్కొన్నారు. అలాగే తండ్రి స్థానానికి సంబంధించి కొంత మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు గత 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం అది కొనసాగుతుంది. కాకపోతే ఏంటంటే అప్పుడు ఉన్నంత తీవ్రమైన పరిస్థితి కాకుండా కొంత ఊరటనిచ్చేటువంటి పరిస్థితి ఇటువంటివి కనబడుతూ ఉన్నాయి. అలాగే కొంత భార్య బంధువుల నుంచి లేదా భార్య వైపు నుంచి కొంత ధనం లభించే అవకాశం ఉంది, లేదా వారి వైపు నుంచి కొంత ధనం సపోర్టు మీకు లభించే అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఓవరాల్గా ఇయర్ వైజ్గా ఉండేటువంటి పరిస్థితులు. ఎందుకంటే గురుగ్రహం అనేటువంటి చాలా పెద్ద గ్రహం, అది చాలా నిదానంగా కదులుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సరం పొడవునా ఈ మిథున రాశి వారికి గురువుని బేస్ చేసుకుని మనం మాట్లాడే ఫలితాలు, మిగిలిన గ్రహాలన్నీ కూడా వాటి స్థానాల్లో ఆయా భావాల్ని, ఆ భావకారకత్వాలని అవన్నీ కూడా మనం మాట్లాడదాం తర్వాత. ఇప్పుడు ప్రధానంగా గురువు ఈ మిథున రాశి వారికి ఏదన్నా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు లేదా షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలు, విద్యా విఘ్నాలు లాంటివి కల్పిస్తూ ఉన్నాడు. అంటే చదువుకునేటువంటి పిల్లలు ఏ కోర్సు తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉండడం, ఎటువైపు వెళ్తే విద్యారంగం బాగుంటుంది అర్థం కాక కొంత సందిగ్ధమైన వాతావరణంలో ఉండడం లాంటివి జరుగుతాయి. కానీ ముందైతే ధైర్యంగా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ గురువు సందిగ్ధంలో ఉన్నప్పటికీ అంటే ఇక్కడ ఆలోచన అయితే మనకి తెగేలాగా చెయ్యడు. ఒకే విషయం మీద ఎక్కువ తర్కాలు లభించడం, మనం నిర్ణయం తీసుకుందాం అనుకునేసరికి ఎవరో ఒకళ్ళు వచ్చి ఇది కాకుండా అదంటే బాగుంటుంది కదా అనేటువంటి వ్యక్తులు ఎదురవడం లాంటి వాటి వల్ల మీరు కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్తారు. కాబట్టి గురువు ఈ కన్ఫ్యూజన్ స్టేట్ని క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ గురుగ్రహం మీ జాతకంలో ఇండివిజువల్గా ఎలా ఉంది, మీ పర్సనల్ చార్ట్లో గురువు ఎలా ఉన్నాడు, మీది అసలు ఏమి లగ్నం, ఆ లగ్నంలో గురుబలం ఎలా ఉంది, గురువు బాగా బలహీనంగా ఉన్నాడా లేదా గురుస్థానం బలంగా ఉందా, ఇప్పుడు మీకు నడుస్తున్న మహర్దశలు ఏంటి, ఇవన్నీ కూడా మన వాసవి ఆస్ట్రాలజీలో మీరు మీ డీటెయిల్స్ని పోస్ట్ చేసినప్పుడు పర్సనల్గా చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా ఓవరాల్గా మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించి యూనివర్సల్గా ఉండేటువంటి గోచార ఫలితాలు మాత్రమే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం వచ్చినప్పటికీ కూడా అది అంత అనుకూలమైన వాతావరణం అయ్యేందుకు అవకాశం లేదు. ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి నక్షత్రాలు కానీ, ఆయన వచ్చినటువంటి స్థానం కానీ, ఈ రెండు గురువుకి అంత బలమైన స్థానాలు కాదు. కాబట్టి ఆయన సహజ శుభుడైనప్పటికీ కూడా ఇక్కడ అంత ఫేవరబుల్ రిజల్ట్స్ని మనకు ప్రసాదించే అవకాశం లేదు. కాబట్టి ఎక్కువగా మిథున రాశి వారు శివాలయ దర్శనం చేయడము, శివునికి ఏదైనా అభిషేకాలు చేయడము లేదా మీ గృహంలో ప్రతినిత్యము శివారాధన చేయడం లాంటివి చేస్తే మిథున రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం విద్యాపరంగా అవకాశాలు అనేటువంటివి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి నార్మల్గా ఒక డెసిషన్ తీసుకోగలిగినటువంటి అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తారు.